తమిళనాడు సముద్ర తీరం వద్ద మత్స్యకారుల వలలో ఓ అరుదైన చేప పడింది. అది చూసి అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. వాళ్ళే కాదు, ఆ చేప పడిందనే విషయం తెలిసిన చాలామంది ఆందోళన చెందుతున్నారు. వామ్మో, ఈ చేప వలలో పడిందంటే ఏదో పెద్ద ముప్పు రాబోతుంది అంటూ భయపడుతున్నారు. ఇంతకీ మత్స్యకారుల వలలో ఏ చేప పడింది? దాన్ని చూసి ఎందుకంత భయపడుతున్నారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు సముద్ర తీరంలో మత్స్యకారుల వలలో 30 అడుగుల పొడవు అయిన ఓ అరుదైన చేప పడింది. దాన్ని ఓర్ఫిష్ అని అంటారు. అయితే ఈ చేప సముద్ర గర్భంలో ఉంటుంది. సాధారణంగా ఇది సముద్ర పై భాగానికి రాదు. అలా వచ్చిందంటే ఏదో విపత్తు రాబోతుందని చాలామంది నమ్ముతారు. జపాన్లో కూడా ఈ చేపను ప్రళయ చేపగా భావిస్తారు. ఇది కనిపించిందంటే ఖచ్చితంగా ఏదో అరిష్టం జరగబోతుందని అర్థం. ముఖ్యంగా భారీ భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదానికి సూచికంగా ఈ చేప ఒడ్డున కనిపిస్తుంది అనేక మంది నమ్ముతారు. ఇప్పుడు అలాంటి వేరే ఈ చేప కనిపించింది అనే విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ అరుదైన ఓర్ఫిష్ను శాస్త్రీయంగా రిగాలెకెస్ గ్లెస్నీ అని పిలుస్తారు. సముద్రంలో నివసించే అతిపెద్ద ఎముకల చేప జాతుల్లో ఒకటి. ఇది సాధారణంగా సముద్రంలో 200 నుంచి 1000 మీటర్లు లోతులో జీవిస్తుంది. దీని వెండి రంగు శరీరం, తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణం దీన్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే ఈ చేపను జపాన్, ఆగ్నేయ ఏషియా దేశాల్లో అపశకునంగా భావిస్తారు. అక్కడ దీనిని డూమ్స్డే ఫిష్ లేదా ప్రళయ చేప అని పిలుస్తారు. అయితే తాజాగా తమిళనాడులో ఈ చేప కనిపించడంతో మత్స్యకారులు, స్థానిక ప్రజలలో పాటు నెటిజన్లు కూడా భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చేపకు సంబంధించిన వీడియో ఈ నెల మొదటి వారంలో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ తరువాత వింత చేప వీడియో అంటూ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ప్రపంచంలో అత్యంత పొడవైనది అని భయపడుతున్నారు. నెటిజన్లు ప్రపంచం అంతమైపోతుందేమో అని భయపడుతున్నారు. మరోవైపు సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ భయాలను కొట్టివేసేస్తున్నారు. ఓర్ఫిష్ గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పినప్పుడు మాత్రమే ఉపరితలానికి వస్తాయని అంటున్నారు. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.